న్యూస్ ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లను ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టు విచారించనుంది. ఈడీ, సిబిఐ కేసులో బెయిల్ కోసం కవిత కోర్టును ఆశ్రయించారు. రేపటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. అయితే తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. గత నెల 26న ఈడీ కేసులో, ఈ నెల 15న సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారామె. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, జైల్లో ఉంటే అవి మరింత పెరిగి ఇబ్బందిగా మారుతుందని తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్లో కవిత విజ్ఞప్తి చేశారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టు విచారించింది. జస్టిస్ కావేరి బవేజా విచారణ జరపనున్నారు. ఈడీ కేసులో వేసిన బెయిల్ పిటిషన్పై ఈ నెల 16నే వాదన జరగాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండడంతో విచారణ ఇవాళకి వాయిదా పడింది. కాగా ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఇంతకుముందు కవిత వేసిన పిటిషన్ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. రేపటి వరకు ఆమె జ్యుడిషియల్ కస్టడీకి గడువు ఉంది. దీంతో ఆమెను రేపు ఉదయం రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే కవిత బెయిల్ పిటిషన్ వ్యతిరేకిస్తున్నాయి ఈడీ, సిబిఐ. ఆమెకు బెయిల్ ఇవ్వవద్దని వాదించనున్నాయి. ఒకవేళ కవిత బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరిస్తే కవితకు మళ్లీ 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించే ఛాన్స్ ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలా జరిగితే కవిత పైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ఢిల్లీ నుండి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. గోపి, ఈ రోజు బెయిల్ వస్తుందా రాదా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఈడీ, సిబిఐ కూడా బలంగానే తన వాదన వినిపించబోతోంది. అప్డేట్స్. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందా రాదా అన్న ఉత్కంఠ నెలకొంది. సిబిఐ, ఈడీ ఈ 2 కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్ ని దాఖలు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి జడ్జి కావేరి బవేజా కవిత బెయిల్ పిటిషన్లపైన విచారణ జరపబోతున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తన అరెస్టు జరిగింది. ఈడీ, సిబిఐ అరెస్టు వల్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోతున్నారు. అలాగే వైద్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి బెయిల్ అడగడానికి. అలాగే మహిళగాను, అలాగే తనకు ఎటువంటి ఫ్లైట్ రిస్క్ లేదు. అలాగే కేసు దర్యాప్తుకు తాను సహకరిస్తాను. ఇప్పట్లో ఈ కేసు దర్యాప్తు ముగిసే అవకాశాలు కనిపించట్లేదు. కాబట్టి ఇప్పటికే ఈ కేసులో, సిబిఐ కేసులో అనేక మంది నిందితులకు బెయిల్ రావడం జరిగింది. సో తనకు కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పి తన బెయిల్ పిటిషన్ లో కవిత పేర్కొనడం జరిగింది. సో కవిత బెయిల్ పిటిషన్ ని మాత్రం దర్యాప్తు సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈడీ, సిబిఐ 2 దర్యాప్తు సంస్థలకు కూడా కవితకు బెయిల్ ఇస్తే దర్యాప్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. సాక్షులను, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది. ఇప్పుడే ఈ కేసు ఒక కీలక దశకు చేరుకుంది. ఇంకా ఫర్దర్ డిజిటల్ ఎవిడెన్సెస్ ని తాము ఎగ్జామిన్ చేయాల్సి ఉంది. అలాగే అనేక మంది విట్నెస్ ను కూడా ప్రశ్నించాల్సి ఉంది. సో ఈ సమయంలో కవితకు బెయిల్ ఇవ్వడం సరికాదని చెప్పి ఇటు సిబిఐ, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ 2 దర్యాప్తు సంస్థలు కూడా కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి దాఖలు చేసిన పిటిషన్ కి సమాధానంగా తమ రిప్లైస్ ను కూడా కోర్టు ముందు ఫైల్ చేయడం జరిగింది. సో ఈ కేసులో ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థలు ఎవరికైతే బెయిల్ వ్యతిరేకించాయో, వ్యతిరేకించిన వారు ఎవరికి కూడా బెయిల్ దక్కలేదు. కానీ కవితకున్న ఒకే ఒక్క వెసులుబాటు ఏంటంటే ఆమె ఒక మహిళగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరు కూడా మహిళలు అరెస్ట్ కాలేదు. కేవలం కవిత ఒకరే మొదటి స్త్రీగా ఈ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కానీ, సిబిఐ అవినీతి కేసులో కానీ అరెస్ట్ అయిన మహిళగా కవిత ఉన్నారు. కాబట్టి సో మహిళ అనే గ్రౌండ్ లో ఆవిడకి ఏమైనా బెయిల్ వస్తుందా, ఆ అంశాలను కూడా ఆవిడ బెయిల్ పిటిషన్ లో పొందుపరచడం జరిగింది. మహిళగా ఆమెకు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి. సో వాటిని కూడా హెల్త్ రిపోర్ట్స్ తో పాటుగా ముఖ్యంగా గతంలో ఆమె వైద్యపరంగా వివిధ హాస్పిటల్లో చూపించుకున్న అంశాలు, వాటన్నిటిని కూడా బెయిల్ పిటిషన్ కి ట్యాగ్ చేయడం జరిగింది. అయితే దర్యాప్తు సంస్థలు కవిత బెయిల్ పిటిషన్ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సో ఆ గ్రౌండ్ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది కూడా, ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఉన్న జైల్లో ముఖ్యంగా ఆవిడకి ఒకవేళ అనారోగ్యం ఏర్పడితే వైద్య పరీక్షలు చేసేందుకు అన్ని రకాల వెసులుబాట్లు ఉన్నాయని చెప్పి కూడా ఇటు ఈడీ, సిబిఐ వాదనలు వినిపించే అవకాశం ఉంది. కాబట్టి సో ప్రస్తుతం ఈ రోజు కవితకు బెయిల్ వస్తుందా రాదా అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. సో కోర్టు సిబిఐ, ఈడీ వాదన పరిగణలోకి తీసుకుంటే కవిత బెయిల్ ని నిరాకరించే అవకాశం ఉంది. లేదా కవిత చెప్పిన గ్రౌండ్స్ ఆధారంగా బెయిల్ ఇవ్వాలంటే షరతులతో కూడా బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. గోపి, కోర్టు ఈడీ, సిబిఐ వాదనతో ఏకీభవిస్తే మరిన్ని రోజుల పాటు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ కవిత ముందున్న వేస్ ఏంటి? పైకోర్టులకు వెళతారంటున్నారు కాబట్టి ఎలా ఆమె ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది?
ఎస్ లిక్కర్ పాలసీ కేసులో ఇటు మార్చి 15వ తేదీన ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు. అలాగే ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. సో ఆవిడ ప్రస్తుతం రెండు కేసుల్లో కూడా జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. రేపటితో ఆవిడ జ్యుడిషియల్ కస్టడీ ముగియబోతోంది. సో రేపు మళ్ళీ ఈ రోజు బెయిల్ పిటిషన్ పై విచారణ ముగిసిన తర్వాత ఒకవేళ తీర్పు రిజర్వ్ చేయొచ్చు లేదా పిటిషన్ ని కొట్టివేయవచ్చు. ఏం జరగబోతుందనేది ఈ రోజు స్పష్టత వస్తుంది. అలాగే కస్టడీకి సంబంధించిన అంశం పైన రేపు మళ్ళీ రోజు రెవెన్యూ కోర్టులో విచారణ జరగబోతోంది. రేపు కవితతో పాటు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ కూడా ముగుస్తుంది కాబట్టి సో జ్యుడిషియల్ కస్టడీ అనేది 14 రోజుల పాటు మాక్సిమం ఎక్స్టెండ్ చేయడానికి కోర్టుకి అవకాశం ఉంటుంది. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన తర్వాత కవిత కేసులోనూ అలాగే కేజ్రీవాల్ కేసులో కూడా ఎంతవరకు కేసు దర్యాప్తు ముందుకు సాగింది, ఇంకా ఎటువంటి ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, సో ప్రస్తుతం వాళ్ళని విడుదల చేయొచ్చా లేక ఫర్దర్ గా వారి కస్టడీని ఎక్స్టెండ్ చేయాలనేది దర్యాప్తు సంస్థలు కోర్టుకు తెలియపరచడం జరుగుతుంది. సో ఒకవేళ కస్టడీ పొడిగించాలి అని చెప్పి కోరితే మాత్రం మళ్ళీ 14 రోజుల పాటు గరిష్టంగా జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బెయిల్ వస్తే ఓకే, లేదు బెయిల్ రాలేదు ఈ రోజు అనుకుంటే కనుక కవిత పైకోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ట్రయల్ కోర్టు స్థాయిలో ప్రస్తుతం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి సో నెక్స్ట్ హైకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. కవితకు ఒకవేళ ఈ రోజు బెయిల్ నిరాకరిస్తే కనుక నెక్స్ట్ స్టెప్ గా ఈడీ సిబిఐ కేసులో కవిత హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది లేదా సుప్రీంకోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ కోర్టు బై కోర్టు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సో ట్రయల్ కోర్టులో చుక్కెదురైన తర్వాత నెక్స్ట్ హైకోర్టుని కవిత తరపు న్యాయవాదులు ఆశ్రయించే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు కవితకు ఒకవేళ బెయిల్ వస్తే గనక షరతులతో కూడిన బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ బెయిల్ రాకపోయినట్లయితే గనక రేపు ఫర్దర్ గా జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెన్షన్ లో భాగంగా కవితను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఫర్దర్ ఎక్స్టెన్షన్ అడిగితే కనుక 14 రోజుల పాటు కవిత జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. గోపి, గతంలో కోర్టు ఏదైతే సౌకర్యాల కోసం అవకాశం ఇచ్చిందో ఒప్పుకుందో అవన్నీ తను కల్పించలేదంటూ కూడా కవిత కోర్టు ముందు చెప్పారు. మరి ఈ రోజు బెయిల్ రాకపోతే తన సౌకర్యాలపై ఇంకేమైనా మాట్లాడే ఛాన్స్ ఉందా? ఇంకేమైనా ఆమె కోరే ఛాన్స్ ఉందా? కోర్టును ఏ విధంగా స్పందిస్తుంది? ఎస్, కవితకు కొన్ని వెసులుబాట్లు కల్పించడం జరిగింది. తీహార్ జైల్లో ఇంటి భోజనంతో పాటుగా పరుపు, అలాగే దుప్పట్లు, దిండ్లు, అలాగే చెప్పులు, అలాగే బుక్స్ తో పాటుగా జపమాల, ఇటువంటి కొన్ని వైద్యులు సూచించిన మందులు, ఇటువంటివన్నిటికీ కూడా కోర్టు అవకాశం కల్పించడం జరిగింది. సో ఆ తర్వాత కొన్నిటిని జైలు అధికారులు సర్దుబాటు చేయలేదు, ఏర్పాటు చేయలేదు అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ముఖ్యంగా విడతల వారీగా ముఖ్యంగా ములాఖాత్లో భాగంగా కుటుంబ సభ్యులు ఆవిడ అడిగిన వస్తువుల్ని అందజేస్తున్నారు. కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం జైల్లో అయితే కవితకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వస్తువులు కూడా ప్రస్తుతం అందుతున్నాయి. ఇంటి భోజనంతో పాటుగా కొన్ని ముఖ్యంగా వస్తువులు, పుస్తకాలు, అలాగే షూస్ తో పాటు కొన్ని వస్తువులను అయితే అనుమతించడం జరిగింది. సో ఫర్దర్ గా అయితే బెయిల్ కి సంబంధించే ఈ రోజు పూర్తిగా వాదనలు అనేవి కొనసాగబోతున్నాయి. ఈడీ సిబిఐ కస్టడీ చట్ట వ్యతిరేకంగా, అరెస్టు చట్ట వ్యతిరేకంగా జరిగింది. ఎలక్షన్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు, అలాగే మహిళగా అనారోగ్య సమస్యలు, ఇటువంటి గ్రౌండ్స్ పైన కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించే అవకాశం ఉంది. అలాగే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది కాబట్టి కవితను విడుదల చేయొద్దనే ఇటు దర్యాప్తు సంస్థల వాదనలు వినిపించే అవకాశం ఉంది.